ఏంటంటే ఒకసారి ఈ వైరల్ జ్వరాలు వచ్చాయి అంటే ఏమవుతుందంటే విపరీతమైన జ్వరం రావడం, జలుబు రావడం, ముక్కులోంచి నీరు కారడం, గొంతు నసగా ఉండడం, లేదా గొంతు నొప్పి రావడం, లేదా విపరీతమైన దగ్గు రావడం. సో ఇది కాస్త పెరిగి ఒక్కొక్కసారి మనకి ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది ముక్కులోంచి గొంతులో నుంచి ఊపిరితిత్తులోకి పోయినప్పుడు నెమ్మొచ్చి ఆయాసం రావడం జరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్న ప్రాబ్లం ఏంటి అంటే ఎవరికి ఏ జబ్బు వచ్చినా కూడా వెంటనే వెళ్ళి మెడికల్ షాప్లో ఏది పడితే ఆ మందులు వేసుకోవడం. సో ఇలా వేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే మీరు అనవసరమైన మందులు బాడీలోకి తీసుకోవడం వల్ల బాడీలో చాలా మార్పులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దయచేసి అలా చేయడం మానేయండి. అలా 2-3 రోజులైనా కూడా తగ్గకుండా మనకి జలుబు దగ్గు పెరుగుతూ ఉంటే అప్పుడు మాత్రమే మనము యాంటీబయాటిక్ అనే మందులు వేయాల్సిన అవసరం వస్తుంది. సో ఫస్ట్ 48 to 70 hours మాత్రం దయచేసి యాంటీబయాటిక్స్ వాడడం మానేయండి. సో కేవలం జలుబు మాత్రం దగ్గు మాత్రం వేసుకోండి. సో ఇంట్లోనే మనం కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగడము, గొంతు గరగరించుకోవడము, సాల్ట్ అండ్ వాటర్ గార్గిలింగ్ ఇవి చేసినా కూడా చాలా మటుకు ఇంట్లోనే జస్ట్ ఒక పారాసిటమాల్ మాత్రం జలుబు మాత్రం వేసుకొని తగ్గిపోతుంది. ఓకే, అలా తగ్గని పక్షాన ఖచ్చితంగా డాక్టర్ని కలవండి. డాక్టర్ ఇచ్చిన మందులు తీసుకోండి, రోగాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మీ అంతకు మీరు సొంత వైద్యం చేయడం మానేసేయండి, మెడికల్ షాప్లో వైద్యాలు తీసుకోవడం మానేసేయండి.